హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎన్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పానీపూరి విత్ సాఫ్ట్ డ్రింక్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. కొంచెం వెరైటీగా పానీపూరిలో పానీ లేకుండా సాఫ్ట్ డ్రింక్స్ వేసుకొని అయితే ట్రై చేద్దాం. దాని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాం. ఎలా ఉంది అంటే ఒక్కొక్క కూల్ డ్రింక్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, పానీపూరిలో వేసినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకైతే మేము టేస్ట్ చేసి చెప్తాం. ఓకేనా, మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఛాలెంజ్లోకి అయితే వచ్చేసాం. మనకి 15 కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. పానీపూరిలో వేసుకొని మనమైతే టేస్ట్ ఎలా ఉంది అనేది మీకైతే తినేసి చెప్తాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ 3 కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. అది కూడా బ్లాక్ కలర్వి. నెక్స్ట్ అలా వేరే కలర్వి మనం ఇక్కడ పెట్టుకొని అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకున్నాం కాబట్టి బ్లాక్ కలర్ది పెప్సీ అయితే స్టార్ట్ చేద్దాం. అయ్యో, మూత ఓపెన్ ఉంది. సారీ అసలు ఈ పెప్సీ టేస్ట్ అయితే అస్సలు తెలియట్లేదు మాకైతే. నీకేమైనా అర్థమైందా? నాకైతే ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే అది పూరి తిని కూల్ డ్రింక్ అయినట్టే ఉంది కదా. అవును, మాకైతే అలా అనిపిస్తుంది. నెక్స్ట్ది కోకోకోలా అయితే ట్రై చేద్దాం. దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, కొంచెం బెటర్ అనుకోండి. అంటే టేస్ట్ ఎలా ఉందని అర్థం కాలేదు కానీ ఓకే, కొంచెం నోటికైతే ఇట్లా రుచిగా అనిపించింది. మంచిది, కొంచెం బెటర్. మనం ఇప్పుడు థమ్స్ అప్ ట్రై చేద్దాం. ఎలా ఉందిరా? మొత్తం కింద పోసుకుంది. ఇది కొంచెం కూల్ ఉంది, అందుకే కొంచెం మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే కూల్ ఉంది, అందుకే టేస్ట్ మంచిగా అనిపించింది. ఇవి రెండింటికంటే ఇది బెటర్. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్, మిరాకిల్, నిజంగా బాగుంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పినాం కదా, దీనికంటే ఇది ఇంకా బాగుంది, చాలా టేస్టీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ అయిపోయింది కాబట్టి మనం అయితే ఇంకా వేరే కలర్ అయితే తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము వైట్ కలర్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ వైట్ కలర్ అయితే మనము ట్రై చేద్దాం. ఫస్ట్ మౌంటైన్ డ్యూతో స్టార్ట్ చేద్దాం. ఎట్లుంటుంది ఏమో రా నాయన. ఇది నేనైతే ఎప్పుడు తాగలేదు. నేను కూడా అస్సలు తాగలేదు. మా అక్క ఎక్స్ప్రెషన్ చూస్తే తినాలా వద్దని ఆలోచిస్తున్నా నేను. ఎలా ఉంది మండు? టేస్ట్ అయితే అస్సలు మంచలేదు, బాగాలేదు. టేస్టే లేదు. అది బాగాలేదు నిజంగా. అవి రెండు వాటికంటే ఇదే గలీజ్, అసలు బాగాలేదు. ఇప్పుడు మనం స్ప్రైట్ అయితే ట్రై చేద్దాం. ఇది ఎలా ఉంటుంది? అస్సలు దింపలేదు, ఇది బాగాలేదు. ఏది బాగుంటుందో అని వెయిట్ చేస్తుంటే ఏది బాగా వస్తలేదు, అస్సలు బాగాలేదు కూడా. సేమ్ రెండు. అట్లా ఎందుకు తిన్నామా అనిపిస్తుంది ఇప్పుడు కదా. ఇప్పుడు మనమైతే లిమ్కా ట్రై చేద్దాం. ఈ లిమ్కా ఇలా ఉంది. ఈ 3 వరస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్తున్నా. అబ్బా అస్సలు బాగాలేదు, అసలు అనవసరంగా తినమనిపిస్తుంది. ఈ లిమ్కా అయితే మరీ అస్సలు బాగోలేదు కదా చిన్న. ఇది మరి ఘోరంగా ఉంది, అస్సలు మంచలేదు. ఇవన్నీ కొంచెం బెటర్ ఉండే కానీ ఇది నిజంగా తినలేవు. చెప్తున్నా కదా, వరస్ట్ ఎక్స్పీరియన్స్, అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి కాబట్టి ఇంకా వేరే అయితే ట్రై చేద్దాం. వేరే కలర్
ఇవి కలర్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ ఇవి కొంచెం జ్యూసీగా ఉంటాయి కాబట్టి ఇవి 2 అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే మనము స్మూత్ అయితే ట్రై చేద్దాం. ఇది ఏ కలర్? చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ కలర్, బ్రౌన్ కలర్ అనుకోండి. ఇంకా ఇది గువా జ్యూస్. ఇదైతే జ్యూస్ బాగుంటుంది తాగడానికి. ఇప్పుడు దీంట్లో పోసుకొని తిందాం ఎట్లా ఉండదు. మరీ అంత బ్యాడ్ కాదులే, బాగుంది నార్మల్గా బాగుంది. ఎందుకంటే క్రీమీ కదా, అండ్ ఇక్కడ కారం ఉండడం వల్ల కొంచెం టేస్ట్ అటు ఇటు అయింది. కానీ అన్నిటికంటే బాగుంది. అంటే ఆ 4-6 ఇది కొంచెం బెటర్. గువా జ్యూస్ అయితే ట్రై చేద్దాం. ఇది ఎలా ఉండిద్దో తెలియదు కదా మనకి. ఉత్తి తాగినప్పుడు అయితే బాగానే ఉంది, ఎందుకంటే లాస్ట్ వీడియోలో ట్రై చేశాను కదా. దీంట్లో పోసుకొని తినాలంటే ఎట్లుంటుంది చూడాలి. ఉత్తిది బాగుంది కానీ దీంట్లో అస్సలు బాగాలేదు. ఉత్తి తాగమంటే బాగా లాగేస్తాం కానీ పూరీలో అస్సలు మంచిగా బాగాలేదు. ఎవరు ట్రై చేయకండి, అస్సలు బాగాలేదు. ట్రై చేయకూడదు. దీన్ని మాత్రం నిజంగా చెప్తున్నా, లిమ్కా అన్న బెస్ట్ దీనికంటే. కొంచెం లిమ్కా అన్న బెస్ట్. ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మిరిండా ట్రై చేద్దాం. ఏంటి మరి నాకు అన్నిటికీ హోల్స్ వస్తున్నాయి. ఏమో నాకు తెలియదు, నువ్వే పెట్టుకున్నావు. ఆమెనే పెట్టుకున్నావు తెలుసా, చిన్న చిన్న అన్ని నాకు ఇచ్చిన, పెద్ద పెద్ద అన్నీ ఆమె తీసుకున్నాను. బాగుంది, ఇది కూడా బాగుంది. మిరిండా సూపర్, ట్రై చేయండి. కానీ ఇంకా చూద్దాం, వేరే ఏమైనా ఉన్నాయి ఇంకా మంచిగా ఉన్నాయి, ఎవరికి తెలియదు కదా మనకి ఎలా ఉంటాయి. అవి ట్రై చేద్దాం. నెక్స్ట్ స్లైస్ ట్రై చేద్దాం. నిన్నేమో ఇట్లా పట్టుకొని తీసింది కానీ పెద్ద, ఇప్పుడేమో మూత తిప్పని వస్తలేదు. స్లైస్ బాగుంటుంది టేస్ట్, అంటే ఉత్తే బాగుంటుంది కానీ మిగతాది ఎట్లా ఉంటుంది తెలియదు, దాంట్లో వేసుకొని తింటాను. కాలు నొట్టుంది నాయన, అమ్మ. బాగుంది కదా స్లైస్, సూపర్ ఉంది. నిజంగా బాగుంది. ఇవి 2 బాగున్నాయి. ఇవి 2 బాగున్నాయి. నిజంగా అసలు అనుకోలేదు ఆరెంజే బాగుంటుందేమో అనుకున్నాం మేము టేస్ట్, కానీ వాటికంటే ఇవే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి పల్పీ ఆరెంజ్. షేక్ చేయదండి, అట్లా షేక్ చేయరు పిచ్చక్క. అబ్బా స్టైల్ పడుతుంది. నాకు బలం ఉండి వాళ్ళ మా అక్కకు బలం ఉంది. చాలా బాగుంది పల్పీ ఆరెంజ్. మిరాకిల్, సూపర్, అమేజింగ్, జింగ్ సూపర్, జకాస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాంపా ఆరెంజ్ ఫ్లేవరా? ఆరెంజ్ ఫ్లేవర్. ఎప్పుడు తాగలేము, ఫస్ట్ అసలు నేను బాగుండదు అనుకో కొంచెం వేసుకున్నాను, మనసు అదే అనుకుంటున్నాను. బాగుంది, ఇది కూడా సూపర్. నాకు పుల్లగా వచ్చింది. నాకైతే మంచిగా ఉంది, బాగుంది కానీ టేస్ట్ ఈ 4 ఏది బాగుందో ద బెస్ట్ మేమైతే లాస్ట్లో చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఇవి అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వేరే అయితే ట్రై చేద్దాం, వేరే కలర్. ఇప్పుడు మనం ఈ 3 అయితే
ట్రై చేయబోతున్నాం. ఇది వేరే కలర్ ఉంది కదా, మళ్ళీ ఇది ఒకటే అయిపోతుంది అనేసి దీంట్లోనే పెట్టేస్తున్నాం. ఏదైనా క్యాప్ రెడ్ కలర్ ఉంది కదా, సో అందుకే పెట్టేసాం. ఫస్ట్ వచ్చేసి మనము బాదం జ్యూస్ తోటి అయితే జెర్సీ బాదం మిల్క్. ఏంటిది? జెర్సీ బాదం మిల్క్ జ్యూస్. నేను బాదం జ్యూస్ అంట. ఏమంటావు అయితే? నేను బాదం మిల్క్ అంట. నీ ఇష్టంలో అనుకో. చూడండి సీల్ ఉంది, పోస్తుంది ఎట్లా. బాలేదు గైస్, అసలు ట్రై చేయకండి అసలు. అబ్బా అవన్నా బెటర్ ఉంటుంది దీనికన్నా. అసలు ఎట్లనో ఉంది అసలు. ఎట్లా నేను ఇంకా బాగుంటుందాం అనుకున్నా. ఇట్లా ఒకటేసారి ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి తాగుతుంటే తింటుంటే. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ప్రోమోగ్రానైట్. గ్రానైట్ కాదు, గ్రానైట్. ప్రోమోగ్రానైట్ కాదు, నత్తామే. ఏమి పానీపూరీలు అన్నిటికీ బొక్కలే ఉన్నాయి. సూపర్, అమేజింగ్, జింగ్ సూపర్ ఉంది. కొంచెం వగరున్నా కానీ బాగుంది. టేస్ట్ మాత్రం కెవ్వు. కేవ్ కేక అని సామెతంగా కేవ్ 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 కేక. ఇవైతే సూపర్ ఉంది. దీన్ని పక్క జరిపిద్దాం. ఓడిపోయింది పక్కన, ఇది గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి స్టింగ్. ద లాస్ట్ వన్. స్టింగ్ ట్రై చేద్దాం. ఎక్స్ట్రా ఉన్నాయి పూరీస్, మేము ఎక్స్ట్రా పెట్టుకున్నాం అంతే. ఏదైనా బాగుంటుందేమో అని దాంట్లో పెట్టుకున్నాం అంట, కానీ అన్నీ అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది ఎట్లైనా బాగానే ఉంటుంది, కాకపోతే దాంట్లో వస్తుంటే ఎట్లుంటుందో కదా మనకు తెలియదు. చూడాలి, మనం ట్రై చేయాలి. బాగుంది కూడా, సూపర్. అంత అనుకుంటున్నారా? అస్సలు బాగాలేదు. నాకు వాంతింగ్ వచ్చేస్తుంది. నేను దాన్ని నోట్లో పెట్టుకోమని నాకు బయటకు వచ్చేసింది ఇట్లా. అమ్మా చీ, అసలు ఏ కూల్ డ్రింక్ సరిగ్గా మంచిగా లేదు. బాగుందంటే ఇదొకటి థమ్స్ అప్ అండ్ గది స్లైస్ 3 బాగుంది. అస్సలు వేరే ఏ బాగాలేదు. ఎవ్వరు కూడా ట్రై చేయకండి, ఇవి మాత్రం అస్సలు ట్రై చేయకండి. చేస్తే ఒక ప్రోమోగ్రానైట్ చేయండి, ఇది బాగుంది. అండ్ థమ్స్ అప్ ఒకటి, అది కూడా కూల్ అయితేనే బాగుంది టేస్ట్. ఇంకా అది కూల్ తీపినాక ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ స్లైస్ కూడా బాగానే ఉంది. ఈ మూడైతే ది బెస్ట్ అంటే బెస్ట్ నిజంగా. అవి రెండిటికంటే ఇది ఇంకా బాగుంది. ఇదే ఫస్ట్ వచ్చింది, దీనికే ఫస్ట్ ప్రైజ్. దీనికి ఏమి ఇస్తున్నా తెలుసా? దీనికి ఏం ప్రైజ్ ఇస్తున్నారు సో దానికి అదే. ఓకే, పానీపూరి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి థమ్స్ అప్ బాగుంది. దాని తర్వాత స్లైస్, మిరిండా అవి బాగుంది. అంటే వాటికి కొంచెం బెటరు నార్మల్గానే. ఇదైతే ఇంకా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది మాత్రమే ట్రై చేయండి. అమ్మో ఇది కానీ ఏమంటారు దాన్ని, ఏమంటారు లిమ్కా మాత్రం అస్సలు ట్రై చేయకండి. అమ్మో దానికో దండం. ఇది కూడా గువా జ్యూస్ కూడా వద్దు, గువా అవన్నీ వదిలేయండి. కానీ ఇది ఒకటే బాగుంది, అన్నిటికంటే ఇది ఒకటే బాగుంది, వేరే ఏం మంచలేవు. సో ఫ్రెండ్స్, మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నిటికంటే ది బెస్ట్ ప్రోమోగ్రానైట్ ఇదే బాగుంది. కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ఒకటే ట్రై చేయండి. వేరే అయితే అన్ని వర్స్ట్, అంటే కొన్ని బాగున్నాయి, బెటర్గా ఉన్నాయి. అన్నిటికంటే ఇదైతే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది మాత్రమే ట్రై చేయండి, వేరే ఏవి ట్రై చేయకండి. లేకపోతే మాలాగా మీకు కూడా వాంతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మాకు వచ్చింది కాకపోతే ఆపేసుకున్నాం, మింగేసాం దాన్ని. మింగేది. సో ఇప్పుడు మనకైతే ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇవైతే క్లియర్ చేసి మనమైతే
కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం. అండ్ మేము స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినాం, మనకి ఈ ఛాలెంజ్లో పనిష్మెంట్ అయితే లేదు. ఎందుకనంటే ఇది ఓన్లీ టేస్ట్ చేసాం కాబట్టి మనమైతే కామెంట్స్లో కలుద్దాం. సో ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు పనిష్మెంట్ లేదు కాబట్టి మనమైతే కామెంట్స్ రీడ్ చేసేసి ఈ వీడియోని అయితే క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్, లావణ్య మిట్టిపెల్లి, పిజ్జా బర్గర్ ఛాలెంజ్ చేయండి అక్కలు, నేను మీ వీడియోస్ రీసెంట్గా చూస్తున్నా, బాగున్నాయి చేయండి, నా కామెంట్ కూడా వీడియోలో రీడ్ చేయండి అక్కాస్ అంట. ఓకే చెల్లి, మేమైతే వీడియో ఖచ్చితంగా చేస్తాం. పిజ్జా బర్గర్ ఆల్రెడీ చేసాం, పిజ్జా అయితే చేయలేదు. నువ్వు చూడలేదు అనుకుంటా, చూడు ఒకసారి. ఈ పిజ్జా ఛాలెంజ్ అయితే చాలా మంది చెప్పారు, మీరు కూడా చెప్పారు కదా, ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. రీసెంట్గా చూస్తున్నా అంటున్నావు కనుక అన్ని వీడియోస్ అయితే చూడు, చాలా వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఓకేనా? సెకండ్ కామెంట్ వచ్చేసి తొలేటి సూర్యనారాయణ, హాయ్ అక్క, నా పేరు జ్యోతి, మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి అక్క, మీ అక్క చెల్లెలు చాలా సరదాగా ఉంటారు అక్క, మీ వీడియోస్ ఎప్పుడు చూస్తాము, నాకు హాయ్ చెప్పు అక్క. హాయ్ సిస్టర్. సో ఫ్రెండ్స్, థర్డ్ కామెంట్ వచ్చేసి థాట్స్ బై పద్దు 8637, నువ్వు ఏం చదివావు చెల్లి, బట్ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ చెల్లి, రిప్లై మీ అంట. ఓకే అక్క, మేమిద్దరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నాం, కాలేజెస్ మాత్రం ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్నాం. ఓకేనా? మన 3 కామెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలాంటివి ఎక్స్పెరిమెంట్స్ అయితే చాలా చేస్తాం మేము. ఈటింగ్ ఛాలెంజెస్ కూడా వస్తాయి. సండే సాటర్డే అయితే ఖచ్చితంగా ఈటింగ్ ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. దాని తర్వాత మనకి అయితే ఎక్స్పెరిమెంట్స్ అయితే చాలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. షాక్ అయిపోయింది.